హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పెంపునకు మద్దతుగా పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు బీసీ నేతలు. హైకోర్టులో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, విహెచ్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు వేసిన పిటిషన్లపై ఎల్లుండి విచారించనుంది ధర్మాసనం. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పెంపునకు మద్దతుగా పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు బీసీ నేతలు. హైకోర్టులో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, విహెచ్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు వేసిన పిటిషన్లపై ఎల్లుండి విచారించనుంది ధర్మాసనం. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పెంపునకు మద్దతుగా పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు బీసీ నేతలు. హైకోర్టులో ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, విహెచ్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు వేసిన పిటిషన్లపై ఎల్లుండి విచారించనుంది ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, బీసీ కోటాకు మద్దతుగా దాఖలైన పిటిషన్లపై డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 8న బీసీ రిజర్వేషన్ సంబంధించి హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో బీసీ నాయకులు, బీసీ సంఘాల సంబంధించిన నాయకులు ఆ కేసులో ఇంప్లీడ్ అవుతూ ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. దాంట్లో మాజీ ఐఏఎస్ చిరంజీవులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న విహెచ్, అదేవిధంగా ఆర్ కృష్ణ, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతూ ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి హైకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ జరగనుంది. అయితే బీసీ సంఘాలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 42% రిజర్వేషన్ను అమలు చేయాలనే అంశాన్ని కోర్టు ద్వారా వాళ్ళు పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. అయితే 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకు ఈబీసీ రిజర్వేషన్ అమలు చేసినప్పుడు 10% ఈబీసీ రిజర్వేషన్ని అమలు చేసినప్పుడు ఎవ్వరూ వ్యతిరేకించలేదు. బీసీ సంఘాలంతా కూడా సహకరించాయి, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చట్టం చేసి జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అడ్డుకోవడానికి ఎందుకు ఈబీసీలు ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా బీసీ సంఘాల వాదన. అందుకే ఈ నెల 8న హైకోర్టులో జరిగే విచారణకు సంబంధించి అదే పిటిషన్లో బీసీ సంఘాలను కూడా ఇంప్లీడ్ అయ్యాయి. ఆ రోజు విచారణ సందర్భంగా ఎల్లుండి జరిగే విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు 42% రిజర్వేషన్ అమలు చేస్తుంది, చట్ట ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేసింది. దాదాపు 56% బీసీలు రాష్ట్రంలో ఉన్నారంటూ కూడా ఆ బీసీ కులగణన ద్వారా తేలింది. కాబట్టి 42% రిజర్వేషన్ పెంచితే బీసీలకు న్యాయం చేయగలుగుతామనే ఒక అంశం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. కొంతమంది కావాలనే బీసీలకు రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవరు అడ్డుకోలేదు, బీసీలంతా కూడా సహకరించినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్న అంశాన్ని బీసీ సంఘాలు ప్రధానంగా ఈ అంశాలు లేవనెత్తున్నాయి. ఎల్లుండి జరిగే విచారణలో కూడా ఇదే అంశాన్ని హైకోర్టులో వారి వాదన విరమించబోతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్న బీసీలందరికీ చెప్పే ప్రయత్నంలో భాగంగానే బీసీ సంఘాల నాయకులంతా కూడా ఈరోజు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఎల్లుండి విచారణ జరగబోతుందని చెప్పొచ్చు.